తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు రావునూరు రాజ్కుమార్, మంచిర్యాల జిల్లా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అడ్డగోలుగా చేయడం జరిగింది. ఇలా ఆయన మాట్లాడుతూ మా యొక్క నాయకుడిని వాడు వీడు అని మాట్లాడింది కాబట్టి ఇవాళ నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు పార్టీ అని అన్న ఒకటి, మా రాష్ట్ర నాయకుడిని పట్టుకొని ఇలా వాడు వీడు అని మాట్లాడినావు రెండు. ఇలా రాష్ట్రంలో ఉన్న పనులు చేస్తలేవు సన్నాసి అని నిన్ను మా నాయకుడు బెదిరిస్తూ మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా గతం గురించి మాట్లాడతావేంది సన్నాసి కల్వకుంట్ల తారక రామారావు? కాంగ్రెస్ పార్టీ ఇలా మా పార్టీ చరిత్ర గురించి మాట్లాడతాను, భవిష్యత్తు లేదని అంటున్నావు. ఇలా నీ గతం ఏందో ఎవరికో తెలుసు, నువ్వు గతంలో అమెరికాలో ఏం చేసినావో అందరికీ తెలుసు, నీ గతం ఏందో తెలుసు, నీ భవిష్యత్ ఏందో మాత్రం ఎవరికి తెలియదు. నువ్వు ప్రస్తుతం ఇట్లా అడ్డగోలుగా మా నాయకుని గురించి కానీ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావంటే ఇలా నీకు ఆ స్టేజ్ ఇచ్చింది, ఇలా నీకు ఆ హోదా ఇచ్చింది మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, మా యొక్క దేశ నాయకురాలు శ్రీ సోనియా గాంధీ పెట్టిన భిక్ష అనేది గుర్తుపెట్టుకో మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ రాష్ట్రం ఇది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇలా ఎవరన్నా బాగుపడ్డారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే మీ కుటుంబం, నువ్వు, మీ బావ, మీ నాయన, మీ సహోదరి కల్వకుంట్ల కవిత గారు తప్ప ఇలా తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవ్వరు లేడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ యొక్క నాయకులు తప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు బాగుపడలేదు. ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు గురించి మాట్లాడతారు. ఇలా ఓటుకు నోటు అది ఎవరు దొరకబట్టినరో, ఇవాళ నీ పక్క పొంటి అది ఎవరు కుట్రో తెలియదా? ఇలా మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు ఎవరు మీ యొక్క దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావే కదా ఇలా టీడీపీ పార్టీ నుండి, అందుకే కదా ఇప్పుడు అదేదో ఓటుకు నోటు ఏదో ప్రపంచంలో ఏదో ఇప్పుడు ఓటుకు నోటు దళిత బంధు ఇస్తున్నారు కదా హుజురాబాద్లో, దాన్ని ఏమంటారు మరి, ఓటుకు స్వీట్ అంటారా? ఇలా దళితుల ఓట్లు అక్కడ 45,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి దళితులందరికీ 10 లక్షలు ఇస్తున్నావు కదా, దీన్ని ఏమంటారు? ఇలా నువ్వు 2014లో ఎలక్షన్లు ఎట్లా గెలిచినావు? తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా నీకు ఓట్లేసారు. 2018లో నువ్వు ఎట్లా గెలిచినావు? నీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచినారు? వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరు, 200 కోట్లు ఖర్చు పెట్టిరు నియోజకవర్గాలలో. ఇలా పైసలు లేకుండా నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే కాదు, నీ వార్డు సర్పంచ్ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇలా మా నాయకుడిని వాడు వీడు అని మాట్లాడుతున్నావు. కొద్దిగా సిగ్గుందా కల్వకుంట్ల తారక రామారావు నీకు? వాడి వీడు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి అని అంటే ఏమైనా ఒక్కడే అనుకుంటున్నావా? ఇలా రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ ప్రెసిడెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష. అది రేవంత్ రెడ్డి గారికి ఈరోజు వచ్చిందంటే రాష్ట్రంలో మీ నాయన, మీ కుటుంబ పరిపాలన ఈరోజు అరాచకాలు పెరిగినాయి కాబట్టి ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అది ప్రజలందరూ ఈ యొక్క సరైనోడు రావాలి, కేసీఆర్ని వెనుక నుండి తరిమేటోడు రావాలని ఇలా మా నాయకునికి ఇలా టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిండు. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇలా మీ నాయన అనగానే బాగా కోపం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ భాష నేర్పిండేవాడు, ఆ సంస్కృతి నేర్పిండేవాడు. ఇలా మిమ్మల్ని మీరు మాట్లాడితే మాత్రమే అది హాస్యం, మేము మాట్లాడితే మాత్రం వ్యభిచారం అది ఆ భాష తెలంగాణ రాష్ట్రానికి నేర్పిన సన్నాసేవాడు, దద్దామేవాడు. ఇలా ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ప్రధానమంత్రిని ఒకప్పుడు పరుష పదజాలంతో మాట్లాడిన సన్నాసేవాడు. ఇలా నీకు మాట్లాడితే మాత్రం కింద కాలుతుంది బాగా. ఇంకా కూడా మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగుల గోస, ఇయ్యాల సామాన్య ప్రజల గోస, ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గోస. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇలా నీ నాయన ప్రగతి భవన్లో నువ్వు, నీ కుటుంబం సురక్షితంగా ఉండి ఇలా ప్రగతి భవన్లో తాటి చెట్లంతా గ్రిల్స్ పెట్టుకొని ఇలా బతుకుతాను హైదరాబాద్లో. ఒక్కసారి అవి తీసి చూడు, తెలంగాణ ప్రజలందరూ వచ్చి తరుముతారు మిమ్మల్ని. ఇంకొకసారి మా నాయకుని గురించి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక నీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది, నీ భవిష్యత్తు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారని చేస్తున్నాను.